హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా సర్కిల్ నుంచి మరింత సమాచారం సదానందం అందిస్తారు. నాన్ స్టాప్గా కొడుతున్న వర్షానికి రోడ్లన్నీ ట్రాఫిక్ తోటి నిండిపోయాయి. ఎస్పెషల్లీ ఐటీ ఏరియాల్లో ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియాలో అయితే ట్రాఫిక్ నెక్ టు నెక్ నడుస్తుంది. సో లాస్ట్ 2 hours నుంచి ఈ ఐటీ ఏరియాలోని రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తోటి నిండిపోయాయి. ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ ఐకియా సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇది మెయిన్గా ఐటీ హబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచే ఇటు లెఫ్ట్కి పోతే గచ్చిబౌలి రూటు, స్ట్రైట్ పోతే అటు మీనాక్షి టవర్స్, రామ్కి టవర్స్ ఆ రూట్లో ఉంటుంది. రైట్కి వెళ్తే హైటెక్ సిటీ, అలాగే దీంతో పాటు హైటెక్ సిటీతో పాటు ఈ ఏరియా అంతా కూడా ఇవన్నీ కూడా మొత్తం చుట్టుపక్కల ఐటీ కంపెనీలే ఉంటాయి. సో ఇక్కడి నుంచి ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా ఈ ఆఫీస్ అయిపోయిన తర్వాత తిరిగి ఇళ్లకు వెళ్దామనుకుంటున్న టైంలోనే వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కొడుతూనే ఉంది. సో దీంతో మొదటగా ఎక్కువగా వర్షం పడినా ఆ తర్వాత ప్రస్తుతానికైతే స్లోగా చిన్నగా వర్షం చినుకులు పడుతున్నాయి. సో అయినా కూడా ఇప్పటికే రోడ్లపైకి వాటర్ వచ్చి చేయడంతో ఈ ట్రాఫిక్ మూమెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఎట్ ప్రజెంట్ ఇదంతా కూడా ఇటు గచ్చిబౌలి నుంచి వీళ్ళంతా దే ఆర్ ఆల్ ఇంటెండెడ్ టు గో టువర్డ్స్ హైటెక్ సిటీ అన్నమాట. సో ఈ హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోయారు. సో లాస్ట్ 1 hour నుంచి 1.5 hours నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. వెహికల్ ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కేవలం 2 to 3 kilometers వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 hours టైం పడుతుందంటే ఈ ఏరియాలో ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎట్లా ఉంది అనేది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో వీళ్ళకు టువార్డ్స్ అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, అలాగే పంజాగుట్ట, నెక్స్ట్ బేగంపేట్, ప్యాట్నీ ఆ రూట్లో వెళ్ళే రూట్ కూడా ఇలాగే స్లోగా ట్రాఫిక్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో సిటీలో వర్షం పడితే చాలు రోడ్లపైకి ఆటోమేటిక్గా నీళ్లు రావడం, వెహికల్స్ ఆగిపోవడం, స్లోగా వెహికల్ మూవ్మెంట్ ఉండడంతో ఈ ట్రాఫిక్ అంతా వస్తుంది. సో ఇప్పటికే చాలా వరకు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటర్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. సో వాటర్ని క్లియర్ చేస్తేనే ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వెహికల్స్ అనేవి స్పీడ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ తగ్గిపోతుంది కాబట్టి సో వాటర్ లాగింగ్ ఏరియాలో వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సో ఇప్పటికే ఈ ట్రాఫిక్ అంతా లాస్ట్ 2 to 3 hours నుంచి ఇలాగే ఉంది. ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాలో ఇలాగే ఉంది. ఇటు జేఎన్టీయూ కానీ అటు కూకట్పల్లి వెళ్ళే వాళ్ళు అయితే ఈ ప్రస్తుతం మనం ఉన్న ఐకియా సర్కిల్ నుంచి ఈ టువార్డ్స్ హైటెక్ సిటీ, ఆ తర్వాత నెక్స్ట్ జేఎన్టీయూ ఆ ఫ్లైఓవర్ మీదనైతే హెవీ ట్రాఫిక్ ఉంది. 3 hours నుంచి అయితే ఈ ఐటీ ఎంప్లాయీస్ అంతా ట్రాఫిక్లో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఇంటికి రీచ్ అవ్వలేదు. చాలా వరకు రోడ్లు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయి ఉన్నాయి. సో మొత్తానికి లాస్ట్ 3 hours నుంచి ఈ ఐటీ ఎంప్లాయీస్ ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో సదానందం, V6 న్యూస్, ఐటీ ఏరియా.